ఊట బారి నుంచి రక్షించండి మహాప్రభు. ఊరును ముంచెత్తుతున్న ఊట పట్టించుకొని ప్రభుత్వ అధికారులు. దేవుడే దిక్కు అంటున్న గ్రామ ప్రజలు. ప్రభుత్వాలు మారినా మా గోడు మాత్రం పట్టించుకునే నాదుడే కరువాయే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం తిరుమలకుంట కాలనీకి చెందిన సుమారు 100 కుటుంబాల గిరిజనులు 20 ఏళ్ల క్రితం వరద ముంపుకు గురై మెరక ప్రాంతానికి వెళ్లి ఇల్లు నిర్మించుకుని అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. దీనికి తిరుమలకుంట కాలనీ అని పేరు పెట్టుకున్నారు. రహదారి పక్కన మెరక ప్రాంతంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలనుకున్న ప్రజలకు అనుకుని ముప్పు వచ్చి పడింది. మెరక ప్రాంతం ఎంతో హాయిగా ఉంటుందనుకున్న ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితి వచ్చి పడింది. అదే ఊరు ఊట రూపంలో కనిపించకుండా నెమ్మదిగా లోపల నాని ఎప్పుడు చూసినా గ్రామంలో ఎక్కడ చూసినా తేమతో నిండిపోయి కనబడకుండా గ్రామాన్ని తినేస్తుంది. గుట్టలపై నుంచి వస్తున్న ఊటతో కాలనీలోని మడివి బుల్లమ్మ ఇల్లు కూలిపోయింది. అప్పటి వరకు ఇంట్లో వంట చేసుకుని పనికిళ్లేందుకు ఇంట్లో అందరూ క్యారేజీలు సర్దుకుని రోడ్డుపైకి వచ్చారు. కొద్ది నిమిషాల్లో పొలంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో అందరూ చూస్తుండగానే బుల్లెమ్మ ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిపోవడంతో సామాగ్రి మొత్తం ఇంటిలోనే ఉండిపోయాయి. ఇంట్లో నివసించే మనుషులందరూ బయటకు రావడంతో పెద్ద పెను ప్రమాదం తప్పింది. ఈ ఇంటికి సమీపంలోనే ఉన్న మడకం వెంకన్న బాబు ఇంటి గోడ కూడా ఊటకు నాని గోడ భాగం కూలిపోయింది. గత 10 రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన మడకం బాబురావు పూరిల్లు ఊటకు బలైంది. ఇంకా కొంతమంది గ్రామస్తులు ఊట కారుతున్న ఇళ్లలోని జీవనం కొనసాగిస్తున్నారు. ఊరిపైన కొండలు గుట్టలు పైనుంచి నిత్యం పెద్ద ఎత్తున ఊట కారుతూ గ్రామాల్లోకి వస్తుంది. గుట్ట సమీపంలో ఉన్న ఊట చెరువుకు ఏడాదిలో సగం రోజులు నీటి నిల్వలుంటాయి. ఈ చెరువులో నీళ్లు ఉన్నవి రోజులు ఇంకా ఎక్కువగా ఊట గ్రామంలోకి చేరుకుంటుంది. గ్రామంలో ఏ ఇంటి ఆవరణంలో చూసినా ఊట కారుతూనే ఉంటుంది. గ్రామంలో ప్రధాన రహదారి పైన కూడా ఏ సమయంలో చూసినా వాగు పారుతున్నట్లు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇకనైనా ప్రభుత్వ అధికారులు మా గోడు పట్టించుకుంటారా అని గ్రామ ప్రజలు తమ గోడును విన్నవించుకుంటున్నారు. తిరుమలకుంట కాలనీ అండి మాది. నా పేరు మడి ఊళ్ళమ్మ. మాది వర్షం ఎక్కువ పడటం వల్ల గట్టు మీద నుంచి నీళ్ళు రావటం వల్ల ఇళ్ళన్నీ కూలిపోయాయి. ఉండటానికి కూడా లేదు. అట్లాగే మేము కేసీఆర్ ఇళ్ళకి వెళ్తేనే వాళ్ళు మేము ఉంటున్నాం ఆ ఇంట్లోనే, మేము రేపే మొత్తం ఖాళీ చేయమన్నారు. అక్కడ నుంచి ఎవరి స్థలంలో కట్టుకున్నాం మేము. అప్పటికప్పుడు అది ఏదో చిన్న పాకి వేసుకున్నామండి. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఏదన్నా ఇల్లు ఇస్తే శాంక్షన్ చేస్తే ఏమైనా కట్టుకుంటామండి. మాకైతే ప్రస్తుతానికైతే ఇల్లు లేవు. అట్లా ఉంటున్నాము. ఏదో డేరాలు వేసుకొని పాకలు వేసుకొని ఉంటున్నామండి. వాళ్ళు స్థలాలు తాళ్ళు వెళ్ళమంటే మేము ఇటు వెళ్ళాలో కూడా తెలంగాణ మాకు ఇల్లు మంజూరు చేయండి అండి. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు కొంచెం ఇల్లు మమ్మల్ని చూసి కథ ఇల్లు మంజూరు చేస్తే బాగుంటుంది. అదే మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం. నా పేరు మడకం భవాని. గుట్టపై నుండి ఊట వల్ల మా ఇల్లు కూలిపోయింది. ఆ ఊట వల్ల దోమలు బాగా విపరీతంగా ఉన్నాయి, జ్వరాలు. అలాగే మాకు ఇల్లు కూడా లేదు. ప్రభుత్వం ఏదో ఒక పరిష్కారం ఇస్తుందని ఆశిస్తున్నాం. నా పేరు సదా. అశ్వరావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో నివసిస్తున్నాము. గత 20 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాము. మాకు ఆ ఊరి దగ్గరగా గుట్ట ఉండడంతో
ఆ ఊట కారుతున్నది. దానివల్ల 3 ఇళ్ళు దాకా పడిపోయాయి. అదే కాకుండా చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. అలాగే మా నాన్నగారు కూడా అట్లా అంటే అనారోగ్యంతోనే ఉన్నారు. ఇప్పుడు మాకు నివసించడానికి ఇల్లు కూడా లేదు. దాని ద్వారా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే.